దేవుడు కూడా మాట్లాడాలి. ఈరోజు మన అంశం ఏంటంటే గాడిద విశిష్ట లక్షణాలు దేనికి సాధిస్తుంది. గాడిద దేనికి సాధిస్తుంది? మనకి మనుషుడికి సాదృశ్యం గాడిద. హల్లెలూయా. మనిషికి సాదృశ్యం గాడిద. గాడిద ఎలా ఉంటుంది, ఏం పని చేస్తుంది మొత్తం తెలుసుకున్నాం. 7 అంశాలు చెప్తాను. ఫస్ట్ మార్కు 11:3 చదవండి. మార్కు 11:3. ఇక్కడ ఒక రోజు యేసయ్య యెరూషలేముకి వెళ్ళేటప్పుడు గాడిని అడుగుతాడు శిష్యుల్ని. అడిగినప్పుడు ఏమైందంటే, వెళ్ళి ఇక్కడ కట్టబడిన గాడిద, దాన్ని ఇప్పి తీసుకొని రామని అంటాడు. శిష్యులు ఏం చేస్తారంటే గాడిద దగ్గరికి వెళ్తారు, దాన్ని ఇప్ప తీసి యేసు దగ్గరికి తెస్తాడు. ఇది కథ. మరి గాడిద విశిష్ట లక్షణాలు ఏంటి, దేనికి సాదృశ్యం గాడిద అంటే? ఫస్ట్ మనిషికి సాదృశ్యం గాడిద. ఫస్ట్ పాయింట్ ఏంటంటే గాడిద అపవిత్రమైనది, డెక్కలు లేనిది. గాడిద అపవిత్రమైంది, దేనికి పనికిరాదు. గాడిద మానవుడు ఒక పాపి, మనిషి దేనికి పనికిరాడు. ఎప్పుడైతే యేసు మనం కూర్చుంటాడో మన మనతో మనకు ఆశ్రయం అవుతుంది. హల్లెలూయా. గాడిద మీద కూర్చున్నాడు యేసు. ఇప్పుడు ఏమైంది, పూలను పట్టు పరిచారు కింద. మనం కూడా ఎప్పుడైతే దేవుడు యేసు ఒప్పుకొని మోస్తామో మన ముందు కూడా ఏం పడతాయి, పూలను పట్టులు దొరుకుతారు మనకి చెప్పి రాకుండా. అదేవిధంగా మనం కూడా ఎలా ఉండాలంటే పవిత్రంగా జీవించాలి. మనం అపవిత్రులం, మన పరిశుద్ధం కాదు, మన అపవిత్రం. మన యేసు మొయ్యాలి. నేను గాడిద అపవిత్రమైన గాడిదది. అపవిత్ర డెక్కలు ఉండవు గాడిదకి, అందుకే చాలా అపవిత్రమైంది. మనం పాపం చేసి మహిమ పొందలేకపోతున్నాం, ఎందుకంటే మన అపవిత్రమైన వాళ్ళు. ఎప్పుడైతే యేసును మనం రప్పిస్తామో అప్పుడు మనకేమొచ్చింది, ఆశీర్వాదం వచ్చింది, జీవనం అందుతుంది. రోమా పత్రిక 3:23 చదవండి. 3:23. ఇంకా చాలు. మనకి విమోచన వచ్చేది ఎవరి దగ్గర నుండి? యేసు నుండి. మనకి విమోచన ఎక్కడి నుండి వచ్చేది? యేసు నుండి. మన అపవిత్రమైన వాళ్ళు మన దేనికి పనికిరావడం కాదు. ఎప్పుడైతే యేసు మన హృదయంలో ఉంటాడో, ఎప్పుడైతే యేసు మనతో ఉంటాడో అప్పుడేమొచ్చింది, ఆశీర్వాదం వచ్చింది. రెండో పాయింట్ ఏంటంటే గాడిద నివాసం అడవి. గాడిద అడవిలో ఉంటుంది ఎక్కువ. అడవిలో ఉంటే మనిషి ఈ లోకంలో పరవాసి. హల్లెలూయా. ఈ లోకం మనిషికి కాదు. ఈ లోపల ఆశలు పెట్టుకోవద్దు, ఈ లోపల కోరికలు కోరుకోవద్దు. అవన్నీ అవి నిత్యంగా ఉండవు. నిత్య జీవించేది ఎవరు? యేసు. కానీ అడవి గాడిద ఏం చేసింది, అడవిలో తిరిగిద్ది. ఎప్పుడు అడవిలో ఉంటుంది. మనం కూడా ఈ లోకంలో ఉన్నాం, కానీ ఈ లోకంలో వెంబడించకూడదు మనం. హల్లెలూయా. ఎప్పుడైతే మనం యేసును వెంబడిస్తాం మనకి ఆశీర్వాదాన్ని కట్లు ఇప్పదిస్తాడు దేవుడు యేసు. మనం రక్షించేది ఎవరు ఈ లోకంలో? చెప్పండి ఎవరైనా? యేసు ఒక్కడే. ఈ లోకంలో రక్షణ కావాలంటే యేసే మన మార్గం. రక్షణ లేకపోతే మనిషి వ్యర్థం. మనం ఎప్పుడైతే గాడిదలాగా ఉంటామో, గాడిదలో మనం ఎప్పుడైతే మనం యేసు ఒప్పుకుంటామో, యేసు మోసం మనకి ఆశీర్వాదం వచ్చింది. ఇక్కడ కూడా గాడిద అడవిలో తింటుంటే ఎప్పుడు వెళ్ళి మనం కూడా ఈ లోకం కోరుకోకూడదు. అడవి గాడిద కోరుకున్నట్టు మనం ఎలా ఉండాలి, పవిత్రంగా జీవించాలి. మూడో పాయింట్ ఏంటంటే గాడిద మొండిది, మొండి పట్టు పట్టింది గాడిద. మనిషి కూడా మొండోడే, మొండు పట్టు పడతాడు. యోబు 39:7 చదవండి. గాడిద ఎవరు మాట మింగేస్తాడు. యోబు 39:7.
చదవండి. 39:7. ఇంకా చాలు. అది ఎవరి మాట వింటూ మనం కూడా దేవుడి మాట వినం, దేవుడు చెప్పి పని చేయం. అలా ఉండకూడదు. మనం గాడిదలాగా మనం ఎలా ఉండాలి? దేవుడు ఒప్పుకోవాలి. ముందు దేవుడు ఒప్పుకొని దేవుడు నడవాలి, అప్పుడు మనకి ఆశీర్వాదం వస్తుంది. గాడిదలాగా ఉంటే మనకి ఆశీర్వాదం రానే రాదు. దేవుడు మాట వినడు, అక్కర్లేదంటాడు మనిషి. మనం ఏం చేయాలి? దేవుడి మాట వినాలి. గాడిదలాగా ఉండకూడదు మనం ఈ విషయాలు. ఇంకో పాయింట్ ఏంటంటే, గాడిద పర్వత పంక్తులను తింటుంది, రాళ్ళు రప్పల మధ్య ఉంటుంది. మానవుడు దేవుడి సన్నిధి తప్ప మరి దేవుడి సన్నిధి వదిలేసి ఈ లోకం వైపు పరిగెడతాడు. గాడిద కూడా అలాంటిది. గాడిద ఎలా ఉంటుంది? ఈ లోకాన్ని వదిలిపెట్టి రాళ్ళు రప్పల వైపు వెళ్ళింది. మనం కూడా అలాంటి వాళ్ళమే. ఈ లోకాన్ని వదిలిపెట్టి దేవుడిని వదిలిపెట్టి లోకం వైపు వెళ్తాం. పచ్చిక పైన యేసుని వదిలిపెట్టి లోకాల వైపు చూసుకుంటాం. అలా ఉండకూడదు. మన యేసు వైపు ఉండాలి, యేసుని చూడాలి. అబ్రహాంలాగా విశ్వాసం కలిగి ఉండాలి. లోతులుగా ఈ లోకం లోతు సొలొమోను కుమారుని చూడగానే ఏమంటున్నాడు చెప్పండి? సుందరమైన నగరం ఉంది, పచ్చిక బయలు లాంటి నగరం. కానీ ఏమైంది? చూడండి, నాశనం అయిపోయింది. మనం లోతులా ఉండకూడదు, ఈ లోకం వైపు చూడకూడదు. మనం ఎప్పుడైతే యేసు వైపు చూస్తామో ఆశీర్వాదం వచ్చింది. అబ్రహాము ఏం చూడలేదు, దేవుడి వైపు చూశాడు, ఏమొచ్చింది? ఆశీర్వాదం వచ్చింది. మనం ఈ లోకం వైపు చూడకూడదు. పచ్చిక బయలులా ఉండే ఇంటనే మోసం. లోకమే మోసం చేస్తుంది మిమ్మల్ని. దేవుడిచ్చే పచ్చిక బయలు వేరు, లోక పచ్చిక బయలు వేరు. దేవుడి పచ్చిక బయలు తృప్తి పరుస్తుంది, జీవాన్ని ఇస్తుంది. కానీ ఈ లోక బయలు ఏమిస్తుంది? లోకంలో మరణం ఇస్తుంది. ఈ లోకాన్ని నమ్మకూడదు, పచ్చిక బయలు నమ్మకూడదు. అదేదో సుందరం ఉంది కానీ లోకం, కానీ అబద్ధం. ఈ మొత్తం నమ్మకూడదు ఈ లోకాన్ని. మనం గాడిద చేసినట్టు. మూడోది ఏంటంటే, గాడిద కట్టవేయబడింది. గాడిద ఎప్పుడైతే యేసు గాడిదను చూశాడో, గాడిద ఏమైనా చేయబడింది? కట్టబడిపోయింది. కట్టేశారు గాడిదని. మనుషులు కూడా ఈ లోకంలో కట్టబడి ఉన్నారు. ఈ లోకానికి అపవాదులు బానిసలు అయి ఉన్నారు. కానీ దాన్ని నిప్పేది ఎవరు? యేసు ఒక్కడే. గాడిద నిప్పేది యేసు ఒక్కడే. మనందరం పాపానికి కట్టబడి ఉన్నాం, అదేవిధంగా రోగానికి కట్టబడి ఉన్నాం, దెయ్యానికి కట్టబడి ఉన్నాం, దురలవాటుకి కట్టబడి ఉన్నాం, మరణానికి కట్టబడి ఉన్నాం. వీటన్నిటి మనం కట్టబడి ఉన్నాం ఈ లోకంలో. దాన్ని విడిపించింది యేసు ఒక్కడే. కష్టాలు బాధలు యేసు వైపు చూడాలి. మన కట్టాన్ని ఇంపదీస్తాడు, మన ఆశీర్వాదం ఇస్తాడు దేవుడు. ఈ లోకం వైపు చూడకూడదు. మనం దేవుడికి అవకాశం ఇయ్యం. ఎందుకు? మార్చబడ్డాను. మన అవకాశం ఇవ్వాలి దేవుడికి. దేవుడిని నమ్మాలి. ముందు నమ్మి రుచి తెలుసుకోవాలి దేవుడికి. మన సంఖ్యలు బంధాలు తీయాలంటే ఎవరు కావాలి? యేసు ఒప్పుకోవాలి. అప్పుడు మనకి ఆశీర్వాదం వస్తుంది. ఇంకోటి ఏంటంటే, గాడిద ఎక్కడ పట్టు వేయబడింది అంటే, రెండు దారుల మధ్య. రెండు దారులు ఉంటాయి గాడిద దగ్గర. మన మనిషి కూడా రెండు దారులు ఉంటాయి మనిషి లైఫ్లో. ఒకటి ఏ దారి? ఈ లోకం దారి. రెండు యేసు మానవుడు. ఏ దారిని ఎందుకుంటాం? మనిషి నిలువెచ్చగా ఉన్నాడు. హల్లెలూయా. మనిషి నిలువెచ్చగా ఉన్నాడు. అటు మంచి చేసినట్టు చెడు చేస్తాడు, ఇటు చెడు చేసినా మంచి చేస్తాడు. కొంతమంది ఎలా ఉంటారంటే, మంచిగా దేవుని నమ్ముకుంటారు కానీ కొంతసేపటికే పడిపోతారు, మళ్ళీ నమ్ముకుంటారు, పడిపోవాలి. అలా ఉండకూడదు, నిలువెచ్చగా ఉండకూడదు. మనం ఒకవైపే ఉండాలి. ఆ గాడిద ఎటువైపు వెళ్ళి దాని ఇష్టం. కానీ మన రెండు మార్గాలు ఉన్నాయి లోకంలో, నరకం ఒకటి, పరలోకం ఒకటి. దేన్ని ఒప్పుకున్నాం? నరకాన్ని కోరుకున్నాం, పరలోకాన్ని కోరుకున్నావా? నరకం ఈ లోక ఆశలు, ఈ లోక పచ్చిక పైలు. పరలోకం యేసు జీవాన్ని ఇస్తాడు, మనకి ఆశీర్వాదం ఇస్తాడు. ప్రకటన 3:15 చదవండి. ప్రకటన 3:15. చాలు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిందంటే, మనం చల్లగా ఉంటున్నాం, వెచ్చగా ఉంటున్నాం, రెండు వైపులు ఉంటున్నాం. అలా ఉండకూడదు. రెండు దాన్ని ఒక దాన్ని ఎంచుకోండి. ఏసా లేకపోతే ఈ లోకం, ఒకదాన్ని ఎంచుకోవాలి. ఈ లోకాన్ని ఎంచుకోకూడదు. మనం
దేవుడు అంటాడు మరణాన్ని జీవం నివాసం ఉన్నాయి, వాటిలో మరణాన్ని కోరుకోవద్దు. ఏం కోరుకోవాలి? జీవాన్ని కోరుకో. మరణాన్ని కోరుకోవద్దు. ఈ లోకంలో మరణం మన శాస్త్రం కాదు. ఈ లోకం మనకి జీవం ఇవ్వలేదు. ఈ లోకం సంతోషపడుతున్న తృప్తి ఇవ్వలేదు. ఈ లోకం ఏ జీవాన్ని ఇస్తారు? ఆయన బండ, ఆయన నీళ్లు వస్తానే ఉంటాయి. మనకి దెబ్బకి తెచ్చేది ఎవరు? ఏసు ఒక్కడే. లోకం వైపు ఉండకూడదు. మనం దెబ్బకి తెచ్చేది ఏసు ఒక్కడే. ఇంకో పాయింట్ ఏంటంటే గాడిద తొలి చూపు పిల్ల దేవుడికి పనికిరాదు. ఇక్కడ ఈ పాయింట్ ఏంటంటే గాడిద చూడండి, గాడిద మొదటి పిల్ల దేవుడికి పనికిరాదు. దాని బలి ఇవ్వరు దేవుడికి. అది అపవిత్రమైందని చెప్పానా? అది అపవిత్రమైంది. కానీ దాని బదులు దేవుడిని బలిస్తారు, మేకను బలిస్తారు, గొర్రెను బలిస్తారు. అది యేసు కూడా గొర్రె మన కోసం బలయ్యాడు. మనం గాడిదను, మన తొలి చూపు పిల్ల మనం బలికిరాం దేనికి. కానీ మన బదులు ఎవరు మరణించాడు? యేసు మరణించాడు మన కోసం. గాడిదరాం మనం, ఈ లోకాన్ని పనికిరాం మనం. దేవుడి ముందు పాపం చేసి అపవిత్రవాడు. కానీ యేసు మన కోసం మరణించి తిరిగి లేచాడు. హల్లెలూయా. మన కోసం మరణించాడు యేసు. మన బదులు మనం మరణించాల్సిన గొర్రెపిల్ల మరణించాడు. యేసు గొర్రెపిల్ల ఈ లోకంలో. ఎన్ని పాయింట్లు కన్నా మెయిన్ పాయింట్ ఏంటంటే గాడిద కట్టివేయబడింది. ఇది మెయిన్ పాయింట్. మన జీవితాల్లో ఎన్నో బంధకాలు ఉన్నాయి, ఎన్నో విషయాలు మనం చెడిపోతాం. మన ఆత్మీయ జీవితం చెడగొట్టే ఎన్నో ఉన్నాయి. అపవాది మనల్ని వదిలిపెట్టదు. కానీ బంధకాలను తెచ్చేది యేసు ఒక్కడే. ఎవరైతే యేసు వైపు చూస్తారో వాళ్ళు ఆశీర్వాదం వస్తుంది. ఈ లోకం వైపు చూడకండి. గాడి పచ్చిక బయలు వేసింది. ఈ లోకాన్ని ఎత్తుకుద్ది. మనం కూడా అంతే. ఈ లోకాన్ని వెతుకుతాం. ఈ లోకం జీవితం అనుకుంటాం. ఈ లోక సంతోషం ఉంటుంది. కానీ అబద్ధం అది. లోకం ఎప్పటికీ శాస్త్రం కాదు. జీవం రావంటే యేసు వైపు చూడాలి. మనకి ఆశీర్వాదం రావంటే యేసు వైపు చూడాలి. నిశ్చితం కావాలంటే యేసు వైపు చూడాలి. పరలోకం కావాలంటే యేసు వైపు చూడాలి. ఈ లోకం చూడకూడదు. మనం గాడిద చేసిన తప్పు మనం చేయకూడదు. హల్లెలూయా. మనం గాడిదలమే. కానీ దేవుడు ఏమంటాడంటే మిమ్మల్ని ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఎప్పుడైతే మోషే బండని కొట్టాడు, నిరంతరం నీళ్ళు వచ్చి కొన్ని లక్షల మంది నీళ్ళు తాగారు. అంటే పంట ఎవరు? యేసు. ఎవరైతే యేసు కొడతారో, యేసు వైపు తిరుగుతారో, యేసు వైపు కూర్చుంటారో వాళ్ళకి ఎప్పుడు నీళ్ళు వస్తానే ఉంటాయి. వాళ్ళు దాహం తీస్తే దెబ్బగా ఇచ్చేది యేసు ఒక్కడే. మన దెబ్బగా ఇచ్చేది ఎవరు? యేసు ఒక్కడే. ఇంకో పాయింట్ ఏంటంటే గాడిద ఒంటరికి వెళ్ళేటప్పుడు దాన్ని ఏం చేస్తారు? తంటారు కదా, తంటారు, తింటారు. అది ఏ శక్తి కానీ ఏమైంది? గాడిద చెప్పండి, పూలేశారు, బట్టలు పడతారు. మన జీవితం కూడా అంతే. మనం ఒంటరిగా ఉంటే దేనికి పనికిరాం. మనం ఎప్పుడైతే ఏ ఒప్పుకొని వెంబడిస్తూ మనకి ఆశ్రమం వచ్చింది, మన ముందు పూలు పడతాయి, పట్టలు కప్పుతారు, మనకి జీవం ఇస్తాడు. అన్ని మన దేవుడి నుండి వచ్చింది మనకి. మనం తప్పు చేసి తప్పేంటంటే సాధారణంగా యేసు వైపు, దేవుడి వైపు తిరగం. మనం అర్థమవుతుందా? దేవుడి వైపు మనం తిరగం. కష్టం అవుతున్న దేవుడి వైపు తిరగం. ప్రశాంతి లేకపోయినా దేవుడి వైపు తిరగం. ఈ లోపల కలిసిపోతాం. ఎవరు కాపాడారు అనుకుంటాం, కానీ అబద్ధం అది. కాపాడేది ఎవరు? యేసు ఒక్కడే. యేసు వైపు చూడండి. శ్రమల్లో, కష్టాల్లో యేసు వైపు చూడండి. మన పనులు పాటలు కాబట్టి యేసు వైపు చూడాలి. ఆశీర్వాదం రావాలంటే ఎవరి వైపు చూడాలి? మనం చివరికి యేసు వైపు చూడండి. మనకి ఆశీర్వాదం వచ్చింది. పుట్టి గర్భకుండా ఉంటుంది. మనం యేసు మోయాలి లోకంలో. ఎప్పుడైతే యేసు మోస్తామో మనకి ఆశీర్వాదం వచ్చింది. మన మీద పూలు పడతాయి, మన ముందు పట్టలు కప్పుతారు. ఆ విధంగా మనం కూడా యేసు ఒప్పుకోవాలి. గాడిద ఆశీర్వదింపబడింది. దాన్ని గాడిద ఎక్కిన వాళ్ళు ఎవరికి లేరు. కానీ ఈ లోకంలో అపవాదం ఎక్కుతుంది మన మీదకి. అపవాదం జీవిస్తుంది మనతో. అపవాదనే కోరుకుంటున్నాం ఈ లోకంలో. కానీ కోరుకోకూడదు అపవాదిని. యేసు ఒప్పుకోండి. మన గాడిద లాంటి వాళ్ళం. యేసుని ఎక్కించుకోవాలి మన మీద. హల్లెలూయా. ఈ వాక్యం దేవుడు దీవించుగాక. ఆమేన్.